సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. అసలు ఈ సినిమా ఏ జానర్ అని అంటే లవ్ స్టోరీ గురు, ఎన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి సినిమా? లవ్ స్టోరీ. ఓకే, లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది సినిమా. ఈ లవ్ స్టోరీ ఇటు చుట్టూ తిరుగుతుంటుంది. ఓకే, అంటే కుల వివక్షేనా? అదే ఏ సినిమాలో కుల వివక్ష లేదు చెప్పు నాకు. ఏ లవ్ స్టోరీ సినిమాలో ఏ సినిమాలో కులవేం లేదు. మనోడు కాదు వాడు వేరేవాడు, ఈ రెండు డైరెక్ట్ కులాలు అనలేరు కాబట్టి ఇది మాట్లాడతారు. అది ఉంది. అంటే సమాజంలో కుల వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది, అసలు ఎప్పటికీ ఉంటుంది. అసమానతలు అసలు అయిపోవు. అంటే ఇలాంటి సినిమాలు వీటిని పోషించేది పొలిటీషియన్స్, డబ్బు ఉన్నాడు, వీళ్ళిద్దరే పోషిస్తారు. బలంగా యూరియా, బలం మందు, 28 పొటాష్ ఇలాంటివన్నీ వేసి పెంచుతారు. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు నిజంగా మీరు అన్నట్టు పోషించవచ్చు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పథకాలు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీలుగా నిలబడటం కానీ ఈ కులాలకు తగ్గట్టుగా రిజర్వేషన్స్ ఉంటాయి కదన్న వాళ్ళకు. అదే చెప్తున్నా, నీకు ప్రైవేట్ సెక్టార్లోనే ఒకే వ్యవస్థ ఒకే కులము ఆధిపత్యం కొనసాగుతుంటుంది నాకు తెలిసినంత వరకు. అదే చెప్తున్నా కదా నేను. ఇది పోదు, ఇది పోదు, ఇది ఉంటుంది, ఇది ఎప్పుడు బతికే ఉంటుంది. ఇది లేకపోతే ఈ దేశం ఎప్పుడో చైనా దాటి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ కష్టపడే తత్వం ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదు, ఎవరికీ ఉండదు. అలాంటి వాళ్ళని కష్టపడేటటువంటి సమాజాన్ని వాళ్ళని సోమరిపోతుల్లాగా పథకాల రూపంలో వాళ్ళని, పథకాలంటే కొంతకాలం ఇస్తారు, ప్రతి ఎలక్షన్ పథకాల సమాహారం అయిపోతే ఇంకా దేశం అక్కడే ఉంటుంది, ఎక్కడే పోద్ది. అలా ఉన్న దేశం కూడా ఇప్పటికి కూడా పోటీ పడుతూ ఉంది ప్రపంచంతో. అంటే చాలా గొప్ప దేశం ఇది, చాలా గొప్ప ప్రజలు. కానీ ఈ దేశానికి ఇప్పటికి కూడా నాయకత్వ లోపం ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మారినంతకాలం ఈ లోపం ఎప్పుడు ఉంటుంది. అంటే దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు. ఇలాంటి సినిమాల ద్వారా ఏమైనా మార్పు వస్తుందంటారా? ప్రకృతే మారుస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ప్రకృతి చేంజ్ చేస్తుంది, అనుమానమే లేదు. సినిమా అనేది చాలా బలమైన మీడియా కదండి. అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా సమాజానికి అంటే ఏదైనా ఒక రకమైన ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ ఒక సందేశం ఇవ్వటం కానీ అలాంటిది ఏమైనా ఆలోచింపజేస్తుంది అంతే తప్ప పరిష్కారం అనేది పరిష్కారం ఎవడో ఇవ్వలేడు గురు. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, జనరలైజ్గా చూసే మనలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, పరిష్కారాలు ఎవరు చూపించలేరు గురు, కాలమే సమాధానం అన్నిటికీ. ఫస్ట్ కమర్షియల్ సినిమా 100%. అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, అంటే రూటెడ్ లవ్ స్టోరీ. అంటే జనరల్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత 90s బయోపిక్ తర్వాత నెక్స్ట్ మంగపతి క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్ అంటే మీరు ఎక్కువ ఒక రియాలిటీకి దగ్గర ఉన్న నేటివిటీ స్టోరీని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఏం లేదు, కథ విన్నప్పుడు బాగుంది అనిపిస్తే చేస్తున్నా, అలా ఏం లేదు. ఇలాంటి కథలు ఎంచుకోవాలి అలా ఏం లేదు. కాంటెంపరీ స్టోరీస్ వస్తున్నాయి, అదొకటి ఒప్పుకున్నాను ఒక కథ ఈ మధ్యకాలంలో. అలాగే ఒక ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఒప్పుకున్నాను, అదైతే నీకు అసలు అది ఎప్పుడు సెట్స్కి వస్తా అని చూస్తున్నాను ఆ కథ. సో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి మధు. ఓకే, మిగతా క్యారెక్టర్లు ఏంటన్నా ఇప్పుడు నవదీప్ క్యారెక్టర్ సర్పంచ్ క్యారెక్టర్ అంటే మీరు మాట్లాడుతూ కూడా నవదీప్ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్టు, కానీ అతని టాలెంట్ని మన తెలుగు సినీ పరిశ్రమ వాడుకోవట్లేదు. టైం వస్తుంది, ఆడిపోదు, వదలడు. ఓకే, వస్తుంది గ్యారంటీ. ఇందులో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? ఎనర్జెటిక్, ఫుల్ ఎనర్జెటిక్, ఫన్. ఒక చోట తన ఎమోషన్ ఒక చోట చాలా బాగా బ్రేక్ చేశాడు, అది చాలా బాగుంది. అది అన్ని ఎమోషన్స్ ఉంటాయి ప్రతి సీన్లో కంటే ప్రతి సీన్లో కూడా ఏదో ఒక మ్యాటర్ కన్వే అవుతూ వాడు ఆలోచిస్తున్నప్పుడు కొత్తది మొదలవుతుంది, అట్లా ఉంటుంది ఈ సినిమా. ఓకే, కొన్ని సన్నివేశాలు గుండెలను పిండేస్తాయి. చాలా చాలా అసలు అంటే మీరు బిగ్ బాస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్లేనైనా ఇవి? అంటే నాకు అసలు ఏం తెలియదు మధు. అంటే లేదు, ఒక పెద్ద సినిమాల్లో ఒక పెద్ద సినిమాలో విలన్గా క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశారా?
అంటే ఇప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏంటంటే మధు, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏవేవో అడ్డొస్తుంటాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏవేవో అడ్డొస్తాయేమో, మన స్టేచరా ఈ స్టేచర్కి తగ్గట్టు సాలడేమో, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వండర్ఫుల్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, అనుమానం లేదు, ఫవాద్ ఫాసిల్. ఎంత ఉంటాడు మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇండస్ట్రీ మొత్తం ఏమో ఏంటి అలా భయపెట్టావు అని అన్నారు. అవును, నాకు కూడా అనిపించింది దానికి తగ్గ పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత అన్నా పడలేదు. అంటే మిమ్మల్ని అసలు నాకు ఆ ఫీలింగ్ అంటే ఇంకో కోణంలో చూపించారు మిమ్మల్ని. ఇంకా అంటే ఏదైతే తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని బలమైన క్యారెక్టర్లు కావాలో అలాంటి కోణంలో చూపించారు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు సినిమాకి, మన తెలుగులో చాలా అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. పాపం కథ రాసుకున్న డైరెక్టరు ఈ పాత్ర నేను కావాలనుకుంటే వద్దులేండి అనేవాళ్ళు ఉంటారు. నా సినిమాలకు కూడా ఉండొచ్చు అలాగా. సో దెర్ ఈజ్ సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనకు లక్ ఉంటే అదే వస్తుంది, ఆడిపోదు 100% వస్తుంది అంతే. ఇక్కడ ఎవరిని తప్పటానికి లేదు. ఏంటంటే ఒక చిన్న ఏముంటుంది, ఏముందిలే అబ్బా, ఇదే అతనైతే మళ్ళీ మన భాష కాదు, మన కథ కాదు అలా అని చెప్పి వద్దని కాదు. డెఫినెట్గా అందరం అన్ని భాషల్లో చేయాలి, అనుమానమే లేదు. చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో సమ్ ఈగోసో, సమ్ క్యాలిక్యులేషన్సో, లేదంటే ఈ అదృష్టం వాడికి పట్టుందో, మనకు ఆ పాత్రకి రావాల్సిన అదృష్టం లేదు, ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. హాయిగా మనకు ఉన్నాయి చేసుకుంటా పోవటమే. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు. మన కంప్లైంట్, ఇది కంప్లైంట్ కాదు, నేనైతే కంప్లైంట్ చేయను. మీరు కంప్లైంట్ కాదు, మనం ఎవరి అదృష్టాన్ని మనం తీసేయలేం. నీకు తెలుసు మన పుష్ప విషయంలో అది నేను పొద్దున్నే వెళ్ళాలి, నన్ను అడిగారు, నేను పొద్దున్నే వెళ్ళాలి. ఓకే, కానీ ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు వరించింది. ఓకే, చెప్పలేము ఎక్కడ ఏ యాంగిల్లో అతను బాగుంటాడేమో అని. తప్పేం కాదు. సో అదంతా కూడా ఇంత లక్ కూడా ఉండాలి అబ్బాయి. ఓకే, అది ఆ లక్ లేదంటారా మీకు? లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎలా చేస్తున్నాం, వస్తుంది అయ్యే వస్తాయి. అసలు ఇవన్నీ ఆలోచించకూడదు. అసలు మీరు పట్టించుకోరా? అదే అస్సలు టేక్ ఇట్ ఈజీ, అస్సలు పట్టించుకోను నేను. నాకు అనిపించింది నేను మాట్లాడతా, పొరపాటు అని ఎవరిని ఫీల్ అయినా సారీ అండి, నేను నా ఉద్దేశం అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అంతవరకే. మనకు రాలేదే అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే, గో విత్ ద ఫ్లో. ఓకే, అంటే అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ బాగా మారిపోయింది. ఏం మారలేదా? ఏమి మారలే, అన్ని అబద్ధాలు ఇవన్నీ. ఓకే, మార్పే లేదు. అంటే సినిమా మార్కెట్ స్థాయి, టెక్నాలజీ మారింది, మార్కెట్ మారింది, అంతే తప్ప సినిమా కూడా మారిపోయినాయి కదా. రెమ్యునేషన్లు, బడ్జెట్లు అన్ని మారిపోయినాయి. ఏం మారలా. బంగారం చిన్నప్పుడు ఎంత ఉంది అబ్బాయి? 6,000 ఉంది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు 6,000. ఇప్పుడు ఎంత ఉంది? 1,35,000 ఉంది ఈరోజు. బంగారం ఎందుకు మారింది? అదే మార్పు అనేది ప్రతి అంశంలో ఉంటానే ఉంటుంది అబ్బాయి. నేను వచ్చినప్పుడు ఏసీఎస్ ముందు ఫిలిం నగర్లో గజం 2,000 రూపాయలు, 3 లక్షలు ఇప్పుడు. ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు ₹1.5 ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు నేల టికెట్ ₹1, ఇప్పుడు ఎందుకు 50 రూపాయలు అంటారంటే, అది చిన్నప్పుడు. అప్పుడు మీ నాన్న ఉద్యోగం 300 రూపాయలు శాలరీ, ఇప్పుడు మీ నాన్నకు 12,000. ప్రతిదీ మారుతా పోతుంటుంది. కానీ సినిమా టికెట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మనదే తప్పు, ఆడియన్స్దే తప్పు లేదు. ఆ రీజనబుల్ 100-150 రూపాయలు ఎవరు కాదంటారు. ఈ పెంచితేనే వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంటుంది. మీరు అంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు కదా, ఈ గ్యాప్లో మీరు రియల్ ఎస్టేట్ బాగా చేసేవాళ్ళు అంటే కదా. రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చేసిన, బాగాలేనప్పుడు చేసిన, ఎప్పుడు అదే నాకు అన్నం పెట్టింది.
అదే నాకు అన్నం పెట్టింది. లేకపోతే నేను నా ఫ్యామిలీ నన్ను వదిలేసిపోయేవాళ్ళు. అయ్యా మరి అంతే కదా. ఆ, అది లేకపోతే అలానే పెద్ద పొడి చేసి పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేం మనం. ఏ బతుకు తెరువుకి చేసుకుంటా భయం అంత ఇంత సాత్ ఇచ్చింది, నడిపించాం. మళ్ళీ సినిమాలు వచ్చినాయి, సరే అదే 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 అయిపోయింది. ఆ వ్యాపారం అవన్నీ ఉంటాయి అంతే. ఎలా నా కెరీర్ మొత్తం బిజీ అయిపోయాను అనే ఫీలింగ్ కలిగిందన్న? అలా ఏం లేదు మాతో. సినిమాలు అంటే చైతన్య సినిమాలతో బిజీ, రోజు షూటింగ్కి వెళ్తూ నెల 10 రోజులు ఖాళీగానే ఉంటున్నాం ఇప్పుడు కూడా. అది ఆ 10 రోజులు ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ కేటాయించాలి కదా. అదే నేను అంటుంది. మా పెద్ద భయానకమైన ఖాళీ లేకుండా నిమిషం లేకుండా ట్రైన్లకి ఫ్లైట్లకి బస్సులకి ఎక్కి రోజు 3 సినిమా అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. గుడ్, హ్యాపీ. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్నా? అయిపోతే చచ్చిపోతాం. అవునా? ఓకే. అంటే ఆ గ్యాప్లో రియల్ ఎస్టేట్లో బిజీ అయిపోయారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి తగ్గిన తర్వాత ఇప్పుడు సినిమాలో బిజీ అయిపోయారు. అది చెప్పాలనుకున్నావా? అలా ఏం లేదులే, మనకి ఏది రావాలో మనం ఎలా ఉండాలో అంతా ఇదంతా కూడా డిజైన్డ్ ప్రోగ్రామ్ అని నా ఫీలింగ్. అలా డిజైన్ చేసి ఉంటుంది, మనం అక్కడికి వెళ్తుంటాం. అంతే అంతే అంతే. ఓకే. ఇంకేంటంటే ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా అంటే టికెట్ వర్త్ ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో అబ్బా. నేనేమంటానంటే ఇప్పుడు ఈ బంచ్లో వచ్చే సినిమాలన్నింటిలోకి ఇదో సపరేట్ సెక్షన్ ఇది. సో అది దీనికి హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఓకే. ఇదొక డిఫరెంట్ జానర్లో ట్రై చేశారు వీళ్ళు, బాగుందయ్యా అంటారు అనుకుంటున్నా. ప్రీమియర్స్ నుంచే రావాలి ఆ టాక్, మరి చూద్దాం. అంటే ఈ గ్యాప్లో ఉన్న అగ్రెసివ్నెస్ని తగ్గించుకొని మీరు కొంచెం ఇప్పుడు చాలా కూల్గా కనిపిస్తున్నారు. ఆ లోపల బర్నింగ్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది, సముద్రాలు పొంగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు పొంగాలో అప్పుడే పొంగాలనేది ఒక క్లారిటీ. అంతేగాని శివాజీ ఎప్పుడు అదే శివాజీ. ఖచ్చితంగా టైం ఏదైనా తేడా జరిగిన ప్రశ్నిస్తాం, గట్టిగా మాట్లాడతాం, చెప్పాలనుకున్నది చెప్తాను. దానికేమి అలాగే మనకు అనవసరమైన విషయాల్లో ఎలుబెట్టద్దు, మన సంబంధం లేనప్పుడు. ఒకవేళ ఏదైనా పొరపాటు మనం చెప్పాలనుకున్నది రాంగ్గా కన్వే అయినా, నేను చెప్పాలనుకున్నది ఇది హట్ అయి ఉంటే సారీ చెప్పడానికి కూడా వెనకాడను. అంతే, ఏ మాత్రం మార్పు లేదు. అంటే ఎలా అంటే ఒకవైపు అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఉండకపోయినా మీరు అన్నట్టుగా ఒక వాయిస్ వినిపిస్తున్నారు మీరు. అంటే ఆ వాయిస్ అలా కంటిన్యూ చేస్తుంటారు ఎప్పటికీ సినిమాలతో పాటు? చెయ్యాలి బా, మాట్లాడకపోతే ఎలాగా ఎవరొకళ్ళు. అంటే దానివల్ల మీ పర్సనల్ కెరీర్, నా పర్సనల్ కెరీర్ అంటే ఏంటి మధు? అంటే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది పర్మనెంటా ఏంటి? కాదు కాదు కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మనకు ఒక గుర్తింపు ఇచ్చిన సమాజం గురించే కదా మనం మాట్లాడుతున్నాం. అవును. తప్పేంటి? ఎవరు పట్టించుకోరు కదన్నా. కాదు, ఎవడి సొంతం ఇది? మాట్లాడే హక్కు లేదా మనకి? మాట్లాడకపోతే తప్పేమో అని నా అభిప్రాయం. జరుగుతున్న తప్పు అని తెలిసి 10 మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరో మాట్లాడకపోవటమే పెద్ద తప్పేమో అని నా అభిప్రాయం. కానీ అంటే అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు అదే నేను అంటాను, మీ తత్వం. నాకు ఇది ఇలా నా క్యారెక్టర్ ఇది. ఏం జరుగుద్ది? మహా అయితే ఏం జరుగుద్ది మధు? ఏం జరగదు. మాట్లాడినందువల్ల, నిజం మాట్లాడినందువల్ల ఏం జరుగుద్ది? ఏం జరగదు. అంటే ఎంత జరిగినా మీ పర్సనల్ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ఒక ఎందుకు అయింది అనిపించలేదు ఇప్పుడు? ఎందుకు అయింది? అందరికీ అగెన్స్ట్గా మాట్లాడతాం మనం ఏమైనా? కాదు కదా, ప్రజల గురించేగా మాట్లాడుతున్నాం, అంతే కదా. ప్రజల గురించి మాట్లాడేది తప్పని ప్రజలు అనుకున్నప్పుడు నాకు ఇబ్బంది. ఓకే. ఎందుకు అంతమంది మనల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే. అలా లేనప్పుడు నేను ప్రజల గురించి, నాయకులు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదయ్యా అని చెప్పడం తప్పు అయితే అని వాళ్ళకి అనిపిస్తే నాకేం ప్రాబ్లం లేదు. మాట్లాడాల్సిందే. మాట్లాడకపోతే ఎలాగా? ఎవరూ మాట్లాడకపోతే ఎలాగా? తప్పు జరుగుతున్నామో మనకెందుకు లేని తలుపేసుకొని కూర్చుంటే రేపొద్దున నీ తలుపు దగ్గరికి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఎవడొస్తాడు? ఎప్పటికప్పుడు మాట్లాడాల్సిందే కదా. మాట్లాడదామే. ఎవరి కోసం మాట్లాడుతున్నాం? రాబోయే జనరేషన్స్ కోసమే కదా, జంజీ కోసమే కదా. ఆ 10 ఏళ్ళు పోరాటం చేసింది, 13 సంవత్సరాల పాటు, అంతే కదా. నాకేముంది ఇందులో? పర్సనల్ లబ్ధి ఏం పొందాను నేను? ఏం లేదు. మంచి వయసు,
13 సంవత్సరాలు ఇక్కడి నుంచి 13 సంవత్సరాలు వెనకాలంటే మంచి వయసులో నేను పక్కొచ్చాను. దేనికోసం వచ్చాను? ఏం సంపాదించుకున్నాను నేను? ఏ నాయకుడి దగ్గర సంపాదించుకున్నాను? ఎవడిచ్చాడు నాకు? ఎవరి దగ్గర చేయి చెప్పాం మనం? ఎవరి దగ్గర లేదు కదా. ఎవరి కోసం ఫైట్ చేశాను? జనరేషన్ కోసం ఫైట్ చేశా. తప్పేముంది? ఎవరు మాట్లాడిపోతే ఎలాగా? మీకు సాటిస్ఫాక్షన్ ఉందన్న కొంత మార్పు అన్న? చాలా చాలా సాటిస్ఫాక్షన్, కాస్త కాదు. ధైర్యం ఉంటుంది నాకు ఒక ధైర్యం, అదే ధైర్యం. నేను అందుకే ధైర్యంగా మాట్లాడతా. నేను జనం కోసం నిలబడ్డాను, నంగిలాగా లేను నేను. నేను నిలబడ్డాను. నేను ఒక స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్కి నిలబడి ఉన్నాను నేను. ఓకే, అంటే ఇలాంటి విషయాల్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది డెఫినెట్గా మీకు? వాళ్ళు చేయాల్సి వస్తుంది సపోర్ట్. వాళ్ళకి లోపల భయాలు ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. ఫ్యామిలీకి ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. ఏంటంటే కథలు వింటున్నారా? కొత్త కథలు ఎలాంటి, అంటే మీకు అంటే ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ కాకుండా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్న స్క్రిప్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఒక స్క్రిప్ట్ వస్తే బాగుంటుంది? అస్సలు థింకింగ్ అనేదే లేదు. నా దగ్గరికి వచ్చిన కథ నా పాత్ర బాగుందా, పాత్ర స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది, అది చూసుకుంటున్నాను తప్ప నాకు పలానా పాత్ర రావాలి అవే వస్తే. మంగపతి నేను అనుకుందా వచ్చింది, జగ్గా మనం అనుకుందా వచ్చింది. కూర్మనాయకులో ఆ పాత్ర నేను అనుకున్నానా రాదు, అవే వస్తే. మంచి ఆర్టిస్ట్గా నిలబడాలనుకుంటాం, మంచి పాత్రలు చేయాలనుకుంటాం, అంతవరకే మన చేతిలో ఉంది. మిగతాది మన చేతిలో లేదు. అది డైరెక్టర్లు, మన అదృష్టం, జనం చేతిలో ఉంటుంది. అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రొడ్యూసర్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. త్వరలో రాబోతుంది సినిమా. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రొడ్యూసర్గా? అంటే మీకేం టఫ్ అనిపించలేదు? అస్సలు నాకు ఇష్టం మేకింగ్ అంటే. నేను చేస్తా సినిమాలు ముందు ముందు కూడా. నాకు ఈ సినిమా సహకరిస్తే ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఓకే ఓకేనా. దండోరా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలని, జగ్గా క్యారెక్టర్ అందరి మనసులోకి చొచ్చుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. రేపు 25వ తారీఖు అందరూ థియేటర్స్కి రండి, అక్కడ కలుద్దాం. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.